హాయ్ హలో వెల్కమ్ టు సైన్మా 2.0 నేను శివాని. అదేంటో మరి ప్రభాస్ సినిమాలకు మన దగ్గర పోటీ ఉండదు కానీ బాలీవుడ్లో మాత్రం మేమున్నామంటూ పోటీకి వచ్చేస్తూ ఉంటారు. ఓసారి షారుఖ్ వస్తే మరోసారి సల్మాన్ వస్తారు. ఈసారి మరో హీరో రెబల్ స్టార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ పోరుకు సై అంటున్నారు. రాజా సాబ్కు నార్త్లో గట్టి పోటీ ఎదురు కాబోతుంది. మరి ప్రభాస్ ను ఢీ కొట్టబోయే ఆ హీరో ఎవరు? ప్రభాస్ సినిమా అంటే తెలుగులో మాత్రమే కాదు, మిగిలిన అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి అంచనాలుంటాయి. ముఖ్యంగా ముంబైలో కూడా రెబల్ స్టార్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలు అక్కడ మినిమం 200 కోట్లు వసూలు చేస్తున్నాయి. ఆదిపురుష్, సాహో మన దగ్గర ఫ్లాప్ అయినా బాలీవుడ్లో 150 కోట్లకు పైగా వసూలు చేశాయి. ప్రభాస్ సినిమా వస్తోందంటే మన దగ్గర పోటీ ఉండదు కానీ బాలీవుడ్ హీరోలు మాత్రం ప్రతిసారి ప్రభాస్ని టార్గెట్ చేస్తున్నారు. 2 ఏళ్ల కింద సలార్ వచ్చిన రోజు షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో వచ్చారు. మాస్ సెంటర్లలో ప్రభాస్ రఫ్ఫాడిస్తే మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నారు కింగ్ ఖాన్. అప్పుడు ఈ 2 సినిమాలకి నష్టం తప్పలేదు. తాజాగా రాజాసాబ్కు కూడా బాలీవుడ్ నుంచి భారీ పోటీ తప్పట్లేదు. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. రాజాసాబ్కు ఇప్పటి వరకు పోటీ లేదు. కానీ సీన్లోకి రణ్వీర్ సింగ్ వచ్చారిప్పుడు. ఆయన కొత్త సినిమా ధురంధర్ డిసెంబర్ 5నే రానుంది. తాజాగా విడుదలైన టీజర్కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్ ఫేమ్ ఆదిత్యధార్ దీనికి దర్శకుడు. ధురంధర్లో మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాన్నలో చిన్న పాపగా కనిపించిన సారా అర్జున్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా రా నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ వర్సెస్ రణ్వీర్ పోరు ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఇక చాలు ఆపేద్దాం. ఓ పెద్ద సినిమా విషయంలో నిర్మాతలు తీసుకున్న డిసిషన్ ఇది. బయటికి చెప్పడానికి కాస్త ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రం వాళ్ళు అసలు ఆసక్తి చూపడం లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో ఉన్నా కూడా ఆ నిర్మాతలైతే సాహసించట్లేదు. ఇంతకీ ఇంత చర్చ ఏ సినిమా గురించో తెలుసా? ఇండస్ట్రీలో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అది మన మాట వింటుంది, అప్పుడేం చేసినా చిల్లుతుంది. టైం బాలేనప్పుడు అది చెప్పినట్టు మనం చేయాల్సొస్తుంది. ఇన్నాళ్ళు శంకర్ మొదటిది చేశారు, ఇకిప్పుడు రెండోది చేయాల్సొచ్చేలా ఉంది. ఈ మధ్య ఆయనకి టైం పెద్దగా కలిసి రావట్లేదనేది కాదనలేని చేదు నిజం. గేమ్ చేంజర్ కంటెంట్ ఎలా ఉన్నా బడ్జెట్ విషయంలో బాగా విమర్శలు ఎదుర్కొన్నారు శంకర్. డబ్బు నీళ్లలా ఖర్చు చేశారు, షూట్ చేసింది చూపించలేదు అనే విమర్శలొచ్చాయి. పైగా గేమ్ చేంజర్ ఫుటేజ్ 5 గంటలంటూ శంకర్ చేసిన కామెంట్స్ ఆయన్ని మరింత బ్యాడ్ చేశాయి. ఇంత పెద్ద దర్శకుడయ్యుండి ఆ మాత్రం ప్లానింగ్ లేకుండా సినిమా ఎలా చేస్తారంటూ సెటైర్ల వర్షం కురిసింది. చూస్తుంటే శంకర్ తర్వాతి సినిమా రావడానికి 2-3 ఏళ్లు పట్టేలా ఉందిప్పుడు. మరోవైపు ఇండియన్ 3ని ఆపేయాలని లైకా ప్రొడక్షన్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలతో శంకర్ థగ్ లైఫ్తో కమల్ దారుణంగా నిరాశపరిచారు. ఇలాంటి సమయంలో ఇండియన్ 3ని ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. నిజానికి ఇండియన్ 3 షూటింగ్ కొంచెమే బ్యాలెన్స్ ఉన్నా కూడా దీన్ని పూర్తి చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది. పైగా కమల్ ఇప్పుడు వీర ధీర సూరన్ ఫేమ్ అరుణ్ కుమార్ దర్శకత్వంలో సినిమాకి కమిట్ అయ్యారు. మరోవైపు శంకర్ కూడా తన నెక్స్ట్ సినిమా కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. చూడాలిక ఏం జరగబోతోందో. పోస్టర్ మీద అనిరుద్ పేరు కనిపిస్తే చాలు సగం సినిమా హిట్ అయిపోయినట్లే అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు దర్శక నిర్మాతలు. అందుకే ఆయన అడిగినంత ఇచ్చి మరీ తెచ్చుకుంటారు. కానీ ఈయనపై నెగిటివ్ సెంటిమెంట్ కూడా ఉంది. అది ఇప్పుడు తమ హీరోకు ఎక్కడ అప్లై అవుతుందో అని భయపడుతున్నారు ఓ హీరో ఫ్యాన్స్. మరి ఆ స్టోరీ ఏంటో డీటెయిల్గా మాట్లాడుకుందామా? పదండి. అనిరుద్ ఇప్పుడెంత బిజీగా ఉన్నారనేది చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ బిజీగానే ఉన్నారు అనిరుద్. గతేడాది దేవరకు అత్తిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఈయన ప్రస్తుతం కింగ్డమ్తో వచ్చేస్తున్నారు. దేవర 2 కూడా లైన్లోనే ఉంది. అలాగే నాని ది పారడైజ్ సినిమాకు ఆయనే సంగీతం అందిస్తున్నారు. తమిళంలోనూ కూలీ, మదరాసి, జననాయకన్ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు అనిరుద్. జవాన్ తర్వాత హిందీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నా సౌత్ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు అనిరుద్. తాజాగా కన్నడకు డెబ్యూ ఇస్తున్నారని తెలుస్తోంది. యష్ టాక్సిక్ సినిమాకు ఈయనే మ్యూజిక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుద్కున్న నెగటివ్ సెంటిమెంట్ యష్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతోందిప్పుడు. ఆయన తొలి తమిళ మొదటి సినిమా ధనుష్ 3, తొలి తెలుగు సినిమా అజ్ఞాతవాసి, తొలి హిందీ సినిమా షాహిద్ కపూర్ జెర్సీ ఫ్లాప్ అయ్యాయి. టాక్సిక్ చేస్తే ఇదే ఆయనకు తొలి కన్నడ సినిమా. ఈ బ్యాడ్ సెంటిమెంట్ యష్ సినిమాతో బ్రేక్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. అదే జరగాలని మేకర్స్ కోరుకుంటున్నారు. అనుకున్న దానికంటే ఆలస్యమైతే నిర్మాతల్లో కంగారు కామన్. కానీ కాంతారా 2 విషయంలో అలాంటిదేమీ కనిపించట్లేదు దర్శక నిర్మాతలకు.
షూటింగ్ లేట్ అవుతున్నా, బడ్జెట్ అదుపు తప్పుతున్నా నిర్మాతల్లో మాత్రం ఏ టెన్షన్ కనిపించట్లేదు. ఇంతకీ సీక్వెల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? అనుకున్న టైంకు సినిమా వస్తుందా? జైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, వర్త్ వర్మ వర్త్ అని. ఓ విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నప్పుడు అది వర్త్ అనిపిస్తే ఎదురు చూపులన్నీ మర్చిపోతుంటారు. కాంతారా 2 విషయంలో ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి. 3 ఏళ్ల కిందట కాంతారా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. 18 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. కర్ణాటకలోని భూతకోల సంప్రదాయ నేపథ్యంలో వచ్చింది. కాంతారా 2ను కూడా అప్పుడే అనౌన్స్ చేశారు మేకర్స్. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైం తీసుకున్నారు రిషబ్. 2024 ఏప్రిల్లో షూట్ మొదలైంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించారు. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. కాంతారా కథకి చాలా చరిత్రుందని, అసలు కథంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. కాంతారాలో కథ నేరుగా మొదలైంది. చాప్టర్ 1లో వాటి మూలాలు చూపించబోతున్నారు రిషబ్. అక్టోబర్ 2, 2025న ఖచ్చితంగా సినిమా వస్తుందని, ఈసారి వాయిదాలేవీ లేవని చెప్తున్నారు మేకర్స్. తాజాగా మరోసారి అదే కన్ఫర్మ్ చేశారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్లోనూ కాంతారా 2 విడుదల కానుంది. కెమెరా వెనక వందల మందిని హ్యాండిల్ చేసే దర్శకులకు ఆ కెమెరా ముందుకు వచ్చి నటించడం తెలియదా? వాళ్ళు తలుచుకుంటే ఏ నటులు వాళ్ళ ముందు నిలబడతారో చెప్పండి. మన దర్శకులు ఇదే చేస్తున్నారు. ఓవైపు డైరెక్షన్ చేస్తూ మరోవైపు యాక్టింగ్లోనూ అదరగొడుతున్నారు. మరి 2 పడవల ప్రయాణం చేస్తున్న ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరో చూద్దామా? తరుణ్ భాస్కర్. ఇండస్ట్రీకి ఈయన ఎంట్రీ ఇచ్చింది దర్శకుడిగా, కానీ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. అదేంటంటే ఫేస్ వాల్యూ ఉంటేనే సినిమాలకి ఆడియన్స్ వస్తున్నారు, అందుకే నటించడం మొదలుపెట్టా అంటూ ఆన్సర్ ఇచ్చారు తరుణ్. తాజాగా ఓం శాంతి శాంతి సినిమాలో హీరోగా నటిస్తూ ఈ నగరానికి ఏమైంది 2 అనౌన్స్ చేశారు. దీన్ని త్వరలోనే తెరకెక్కించబోతున్నారు తరుణ్. మరో సీనియర్ దర్శకుడు సముద్రకని సైతం దర్శకుడిగా కంటే నటుడిగానే బిజీ అయ్యారు. 2 ఏళ్ల కింద పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్లతో బ్రో సినిమా తెరకెక్కించిన సముద్రకని నటుడిగాను ఏడాదికి కనీసం 10 సినిమాలకి పైనే నటిస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో 1/2 డజన్ సినిమాలకు పైనే ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారు సముద్రకని. కొన్నేళ్లుగా మెగాఫోన్ పక్కన పెట్టిన ఎస్జే సూర్య పూర్తి స్థాయి నటుడిగా మారిపోయారు. తమిళంలో ఒక్కో సినిమాకి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారీయన. సరిపోదా శనివారం తరువాత తెలుగులో ఈయన రేంజ్ మరింత పెరిగింది. 10 ఏళ్ల తరువాత దర్శకుడిగా ఈ మధ్యే కిల్లర్ అనే సినిమా ప్రకటించారు సూర్య. అందులో ఆయనే హీరోగా నటిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ సైతం దర్శకుడిగానే వచ్చి హీరోగా మారిపోయారు. లవ్ టుడే, డ్రాగన్ సక్సెస్ తరువాత ఈయన స్టార్ అయిపోయారు. తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవంత్ సైతం హీరో అవుతున్నారు. ఈ సినిమా త్వరలో మొదలు కానుంది. మొత్తానికి దర్శకులుగా వచ్చి హీరోలుగా సెటిల్ అవుతున్నారు మేకర్స్. సో ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.